హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లె. కాపీ, పేస్ట్, కట్, ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, టెక్స్ట్ హైలైటరు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ మొదలగు కమాండ్స్ ని టెక్స్ట్ కి అప్లై చేయాలి అంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయవలసి ఉంటుందండి. అందుకే టెక్స్ట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఎన్ని మార్గాలను సెలెక్ట్ చేసుకోవచ్చును అనే అంశాల గురించి లోతుగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. టెక్స్ట్ ని ఎన్ని మార్గాలలో సెలెక్ట్ చేసుకోవచ్చో వన్ బై వన్ ఒక్కో దాని గురించి చూద్దామండి. టెక్స్ట్ ని మౌస్ తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ని ఎక్కడ నుండి సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ స్టార్టింగ్ లో కర్సర్ ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ పట్టుకొని టెక్స్ట్ ని ఎంతవరకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ తో ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ పోతే ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుందండి ఈ విధంగా. నెక్స్ట్ టెక్స్ట్ ని కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ మరియు యారో కీస్ ని ఉపయోగించి ఏ విధంగా సెలెక్ట్ చేయవచ్చో చూద్దాం. కర్సర్ కి రైట్ సైడ్ ఉన్న టెక్స్ట్ ని లెటర్ బై లెటర్ అంటే ఒక్కో అక్షరాన్ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుందండి. కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న టెక్స్ట్ లెటర్ బై లెటర్ అంటే ఒక్కో అక్షరాన్ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. కర్సర్కి కింద వైపు ఉన్న టెక్స్ట్ ని లైన్ బై లైన్ అంటే ఒక్కొక్క లైన్ ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్లస్ డౌన్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. అదేవిధంగా కర్సర్కి పైన ఉన్న టెక్స్ట్ లైన్ బై లైన్ అంటే ఒక్కొక్క లైన్ ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్లస్ అప్ యారో కీని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షిఫ్ట్ బటన్ ని యారో కీస్ని ఉపయోగించి టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ ని మరియు పేజ్ అప్ డౌన్ బటన్స్ ఉపయోగించి టెక్స్ట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. కర్సర్కి కింద వైపు ఉన్న టెక్స్ట్ పేజ్ బై పేజ్ సెలెక్ట్ అవ్వాలంటే షిఫ్ట్ బటన్ పేజ్ డౌన్ బటన్ ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా. అదేవిధంగా కర్సర్కి పైన ఉన్న టెక్స్ట్ ని పేజ్ బై పేజ్ సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ మరియు పేజ్ అప్ బటన్ ని ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎంటైర్ డాక్యుమెంట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. అంటే డాక్యుమెంట్ లో ఉన్న ఎంటైర్ టెక్స్ట్ ని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ ప్లస్ ఏని క్లిక్ చేసి సరిపోతుందండి. ఈ విధంగా డాక్యుమెంట్ లో ఎంటైర్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదండి టెక్స్ట్ ని సెలెక్ట్ చేయడంలో ఉన్న వివిధ మార్గాలు. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.